Hey curious minds, welcome to Arudra IAS Hub. Come on, let's unlock some knowledge. ఇవాళ మనం హిమాలయాస్ గురించి తెలుసుకుందాం. హిమాలయాస్ అనేవి ప్రపంచంలో అతిపెద్ద యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్. ఈ మౌంటైన్స్ ఫార్మేషన్ ఒక్క రోజులో జరగలేదు, కొన్ని లక్షల సంవత్సరాల జియోలాజికల్ ప్రాసెస్ వల్ల ఏర్పడింది. ఇప్పుడు మనం హిమాలయాస్ ఎలా ఫామ్ అయ్యాయో డీప్గా తెలుసుకుందాం. 300 మిలియన్ ఇయర్స్ ఎగో ఎర్త్ సర్ఫేస్ ఒక పెద్ద సూపర్ కాంటినెంట్ లాగా ఉండేది. పాంజియా అని అంటారు దాన్ని. పాంజియా 2 మేజర్ ల్యాండ్ మాసెస్గా డివైడ్ అయింది. అవే లారేషియా, గోండ్వానా. లారేషియా నార్త్ సైడ్లో, ఈ లారేషియాలో ఇప్పుడున్న యూరప్, ఏషియా, నార్త్ అమెరికా ఉండేవి. గోండ్వానా సౌత్ సైడ్ ఉండేది. ఇందులో ఇండియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అంటార్టికా, సౌత్ అమెరికా ఉండేవి. ఈ లారేషియా, గోండ్వానా మధ్యలో టెథిస్ సీ ఉండేది. ఈ సీలో శాండ్ డిపాజిట్స్, మెరైన్ డిపాజిట్స్, లైమ్ స్టోన్ ఫార్మేషన్స్, ఫాజిల్స్ అన్నీ ఉండేవి. ఈ సెడిమెంట్స్ అనేవి తర్వాత హిమాలయాస్ ఫార్మేషన్కి కీ రోల్ ప్లే చేశాయి. నెక్స్ట్ గోండ్వానా అనేది స్లోగా బ్రేక్ డౌన్ అవుతూ వచ్చింది. ఇలా ఇండియన్ ప్లేట్ అనేది సపరేట్ అయ్యి నార్త్ డైరెక్షన్లో మూవ్ అవ్వడం స్టార్ట్ చేసింది. అలా 15 to 20 సెంటీమీటర్స్ పర్ ఇయర్కి ఇండియన్ ప్లేట్ సౌత్ హెమిస్ఫియర్ నుండి ఈక్వేటర్ క్రాస్ చేసి నార్త్కి మూవ్ అయింది. తర్వాత ఫైనల్గా ఇండియన్ ప్లేట్ అనేది యురేషియన్ ప్లేట్తో కొలైడ్ అయింది. ఓషనిక్ క్రస్ట్ సబ్డక్ట్ అవ్వడం కూడా జరిగింది. కాంటినెంటల్ క్రస్ట్ అనేది కంప్రెస్ అయింది. ఈ టెథిస్ సీలో ఉండే సెడిమెంట్స్ ఫోల్డ్ అయ్యి అప్లిఫ్ట్ అయ్యి మౌంటైన్ రేంజెస్గా క్రియేట్ అయ్యాయి. ఈ ప్రాసెస్ని ఫోల్డ్ మౌంటైన్ ఫార్మేషన్ అంటారు. ఈ హిమాలయాస్ వరల్డ్ యంగెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ అనమాట. ఇవి 50 మిలియన్ ఇయర్స్ ఎగోనే ఫామ్ అయ్యాయి. స్టిల్ యాక్టివ్ ఫార్మేషన్ ఉంది వీటిల్లో. ప్లేట్ మూవ్మెంట్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. హిమాలయాస్ ఎర్లీగా కొంచెం హైట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఎర్త్క్వేక్స్ అనేవి కూడా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం హిమాలయ స్ట్రక్చర్ గురించి చూస్తే 2400 కిలోమీటర్స్ లెంత్, 150 to 400 కిలోమీటర్స్ విడ్త్. దీంట్లో 5 కంట్రీస్ అనేవి స్ప్రెడ్ అయి ఉన్నాయన్నమాట. ఇండియా, నేపాల్, భూటాన్, చైనా, పాకిస్తాన్. ఈ హిమాలయాస్ని 3 లాంగిట్యూడినల్ ప్యారలల్ రేంజెస్గా డివైడ్ చేశారు. గ్రేటర్ హిమాలయాస్, లెస్సర్ హిమాలయాస్, శివాలిక్స్. ఫస్ట్ వన్ గ్రేటర్ హిమాలయాస్. దీన్నే హిమాద్రి అని కూడా అంటారు. ఇవి హైయెస్ట్ అండ్ మోస్ట్ కంటిన్యూస్ రేంజెస్ అనమాట. వీటి యావరేజ్ హైటే 6000 మీటర్స్ ఉంటుంది. దీని ఫీచర్స్ చూసుకుంటే ఇది ఎప్పుడూ పర్మనెంట్గా స్నోతో కవర్ అయి ఉంటుంది. ఇక్కడ గ్లేషియర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కోర్ మౌంటైన్కి ఇది బ్యాక్ బోన్ లాంటిది. ఇక్కడ ఉండే ఇంపార్టెంట్ పీక్స్ మౌంట్ ఎవరెస్ట్, కాంచన్జంగా, నందాదేవి, అన్నపూర్ణ, ధౌలగిరి. అండ్ కమింగ్ టు జియాలజీ, ఇవి ఇక్కడ హైలీ కంప్రెస్డ్ రాక్స్ ఉంటాయి, క్రిస్టలైన్ రాక్స్ ఉంటాయి. మెటమార్ఫిక్ ఫార్మేషన్స్ అనేవి కూడా ఇక్కడ ఎక్కువ జరుగుతాయి అన్నమాట. గంగోత్రి, యమునోత్రి, జీము అనే గ్లేషియర్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. ఇండియా మేజర్ పెరీనియల్ రివర్స్ అన్నీ కూడా ఇక్కడి నుంచే ఒరిజినేట్ అవుతాయి. ఈ గ్రేటర్ హిమాలయస్ అనేవి లదాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నాయి. అండ్ ఇంపార్టెంట్ పీక్స్ స్టేట్స్లో చూసుకుంటే లదాఖ్లో నన్కన్ పీక్స్, హిమాచల్ ప్రదేశ్లో రియో పర్గిల్, ఉత్తరాఖండ్లో నందాదేవి, కామెట్, సిక్కింలో కాంచన్జంగా, అరుణాచల్ ప్రదేశ్లో నమ్చా బర్వా. సెకండ్ వన్ లెసర్ హిమాలయస్. వీటిని హిమాచల్ అని కూడా అంటారు. ఇవి హిమాద్రికి సౌత్లో ఉంటాయి. వీటి యొక్క యావరేజ్ హైట్ 3500 to 4500 మీటర్స్ ఉంటాయి. ఇక్కడ వ్యాలీస్, హిల్ స్టేషన్, డెన్స్ ఫారెస్ట్లు అనేవి మనం చూడవచ్చు. దీంట్లో ఇంపార్టెంట్ రేంజెస్ చూసుకుంటే పిర్పంజల్ రేంజ్, ధౌలాధర్ రేంజ్, మహాభారత్ రేంజ్ అనేవి ఉంటాయన్నమాట. ఇక్కడ కాశ్మీర్ వ్యాలీ, కాంగ్రా వ్యాలీ, కులు వ్యాలీ అనేవి ఫేమస్ వ్యాలీస్. ఇక్కడ క్లైమేట్ మోడరేట్గా, అగ్రికల్చర్ కూడా కొంచెం పాసిబుల్గానే ఉంటుంది. సాయిల్ ఎరోషన్ మాత్రం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. ఇవి జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నాయి. థర్డ్ వన్ శివాలిక్స్ రేంజ్. వీటిల్ని ఔటర్ హిమాలయాస్ అని కూడా అంటారు. ఇది సదరన్ మోస్ట్ రేంజ్ అనమాట, యంగెస్ట్ ఫార్మేషన్. వీటి యొక్క హైట్ 600 to 1500 మీటర్స్ ఉంటుంది. ఇక్కడ లూజ్ సెడిమెంట్స్, ఫ్రాగైల్ స్ట్రక్చర్, ఫ్రీక్వెంట్గా ల్యాండ్ స్లైడ్స్ అనేవి వస్తుంటాయి. శివాలిక్స్కి హిమాచల్కి మధ్యలో డ్యూన్స్, వ్యాలీస్ ఉంటాయి. అంటే డెహ్రాడూన్, పాట్లీ డ్యూన్ ఉంటాయి. ఇక్కడ అగ్రికల్చర్ అండ్ సెటిల్మెంట్స్ ఎక్కువగా చూస్తాం. ఇవి జమ్మూ రీజియన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లో నార్థన్ ఎడ్జ్, బీహార్లో నార్థన్ ఎడ్జ్, వెస్ట్ బెంగాల్లో డార్జిలింగ్ ఫుట్ హిల్స్, అస్సాం ఫుట్ హిల్స్, అరుణాచల్ ప్రదేశ్లో వీటిని చూస్తాం మనం. రివర్ సిస్టమ్ చూసుకుంటే హిమాలయాస్ అనేది వాటర్ టవర్ ఆఫ్ ఏషియా అని చెప్పొచ్చు. మేజర్ రివర్స్ ఇక్కడ నుంచి ఇండస్, గంగా, బ్రహ్మపుత్ర అనే వస్తాయి. గ్లేషియర్స్ మెల్ట్ అవ్వడం వల్ల, రెయిన్ఫాల్ రావడం వల్ల ఇవి పెరినియర్స్గా పిలువబడుతున్నాయి. ఈ హిమాలయాస్ని క్లైమాటిక్ బ్యారియర్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ఈ మౌంటైన్ సిస్టమ్ లేకపోతే ఇండియా క్లైమేట్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉండేది. ఈ హిమాలయాస్ 2400 కిలోమీటర్స్ లాంగ్, 6000 మీటర్స్ ప్లస్ యావరేజ్ హైట్ ఉండడం, కంటిన్యూస్గా మాసివ్ ఫాల్ లాగా ఇండియాకి నార్త్ సైడ్లో ఉంది కాబట్టి ఈ పొజిషన్ వల్లే ఇండియా క్లైమేట్ షేప్ చేసే మేజర్ న్యాచురల్ ఫ్యాక్టర్ హిమాలయాస్. వింటర్లో సెంట్రల్ ఏషియా నుండి
కోల్డ్ కాంటినెంటల్ విండ్స్ సౌత్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి. సైబేరియన్ కోల్డ్ ఎయిర్ మాస్ చాలా సివియర్గా ఉంటుంది. హిమాలయాస్ ఈ కోల్డ్ విండ్స్ని బ్లాక్ చేస్తాయి. అలా చేయడం వల్ల నార్త్ ఇండియాలో ఎక్స్ట్రీమ్ కోల్డ్ డెజర్ట్ క్లైమేట్ రాదు. టెంపరేచర్ అనేది మేనేజబుల్గా ఉంటుంది. ఒకవేళ కానీ హిమాలయాస్ లేకుంటే ఇండియాలో వింటర్స్ యూరోప్లో ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉండేది. హిమాలయాస్ ఇండియన్ మాన్సూన్ సిస్టంలో కూడా కీ రోల్ ప్లే చేస్తుంది. ఎలా అంటే సౌత్ వెస్ట్ మాన్సూన్, ఇవి జూన్ టు సెప్టెంబర్ వస్తాయి. ఇండియన్ ఓషన్ నుండి మాయిశ్చర్ లాడెన్ విండ్స్ వస్తాయి. హిమాలయాస్ అనేవి ఈ విండ్స్ని నార్త్కి వెళ్ళడానికి అలౌ చేయవు, బ్లాక్ చేసి అప్వర్డ్ లిఫ్ట్ చేస్తాయి. అప్వర్డ్ లిఫ్ట్ చేసి కూలింగ్ కండెన్సేషన్ చేయడం వల్ల హెవీ రెయిన్ఫాల్ వస్తుంది. అందుకే నార్త్ ఇండియాలో హెవీ రెయిన్ఫాల్, గంగా ప్లేన్ అనేది ఫర్టైల్ అయింది. ఎస్పెషల్గా చెప్పాలంటే ఈస్టర్న్ హిమాలయాస్లో ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ ఎఫెక్ట్ అంటే విండ్ మౌంటైన్ని హిట్ చేస్తుంది. ఇలా చేయడం వల్ల ఎయిర్ అనేది అప్వర్డ్ లిఫ్ట్ అయ్యి కూల్ అయ్యి రెయిన్ఫాల్గా మారుతుంది. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మేఘాలయ, చిరపుంజి, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఈ మెకానిజం డైరెక్ట్గా హిమాలయాస్ వల్లే జరుగుతుందన్నమాట. అండ్ డెజర్ట్ ఫార్మేషన్ కూడా చూద్దాం. హిమాలయాస్ అరేబియన్ సీ బ్రాంచ్ని నార్త్ వెస్ట్లో డైవర్ట్ చేస్తాయి. అలా చేయడం వల్ల రాజస్థాన్ రీజియన్లో రెయిన్ఫాల్ తక్కువగా ఉంది. థార్ డెజర్ట్ ఫార్మేషన్కి ఇండైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ అయింది. సో హిమాలయాస్ రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్ని కంట్రోల్ చేస్తాయి. అండ్ ఈ పెరినియల్ రివర్స్కి సోర్స్ చూసుకున్నా కూడా హిమాలయాస్లో ఉండే గ్లేషియర్సే అనమాట. ఈ గ్లేషియర్స్ మెల్ట్ అవుతాయి సమ్మర్లో. రిజల్ట్గా గంగా, యమున, ఇండస్, బ్రహ్మపుత్ర ఇవన్నీ కూడా పెరినియల్ రివర్స్గా ఇయర్ రౌండ్ ఫ్లో వస్తూ ఉంటాయి. ఒకవేళ హిమాలయాస్ లేకుండా ఉంటే ఇండియాలో రివర్స్ అనేవి సీజనల్గా ఉండేవి. టెంపరేచర్ రెగ్యులేట్ కూడా చేస్తాయి. హిమాలయాస్ ఆల్టిట్యూడ్ వల్ల డిఫరెంట్ క్లైమాటిక్ జోన్స్ క్రియేట్ అయ్యాయి. ట్రాపికల్ టు ఆల్పైన్ క్లైమేట్ విత్ ఇన్ ఫ్యూ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనం చూస్తాం. ఇవన్నీ మైక్రో క్లైమేట్స్ క్రియేట్ చేస్తాయన్నమాట. అండ్ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ మెటీరియన్ రీజియన్ నుంచి వస్తాయి. ఈ సిస్టమ్స్ని హిమాలయాస్ అనేది బ్లాక్ చేసి స్నోఫాల్ క్రియేట్ చేస్తాయి. స్నో అనేది మెల్ట్ అవ్వడం వల్ల రబీ క్రాప్స్కి వాటర్ సప్లై ఉంటుంది, వీట్ ప్రొడక్షన్ కూడా సపోర్ట్ ఇస్తుంది. పంజాబ్, హర్యానాలో అగ్రికల్చర్కి ఇండైరెక్ట్ సపోర్ట్ అనమాట ఇది. అండ్ సైక్లోన్ మేనేజ్మెంట్ కంట్రోల్లో హిమాలయాస్ నార్త్ డైరెక్షన్లో సైక్లోన్ మూమెంట్ని లిమిట్ చేస్తాయి. ఇవి న్యాచురల్ బ్యారియర్ లాగా వర్క్ చేస్తాయన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు వెజిటేషన్ అండ్ బయోడైవర్సిటీ. ఆల్టిట్యూడ్ వైజ్ జోన్స్గా చూసుకుంటే ట్రాపికల్ ఫారెస్ట్, సబ్ ట్రాపికల్ ఫారెస్ట్, టెంపరేట్ ఫారెస్ట్, ఆల్పైన్ మీడోస్, తండ్రా, ఈ ఫారెస్ట్ అనేవి మనం చూస్తాం ఇక్కడ. ఈస్టర్న్ హిమాలయాస్ బయోడైవర్సిటీ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ బయోడైవర్సిటీలో గ్లోబల్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అనమాట ఇవి. ఇక్కడ స్నో లెపర్డ్, రెడ్ పాండా, మస్క్ డీర్, హిమాలయన్ మోనాల్ ఇవన్నీ ఉంటాయి. మెడిసినల్ ప్లాంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఒకసారి మన ఛానల్లో న్యాచురల్ వెజిటేషన్ అండ్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్లో వీటి గురించి డీటెయిల్గా చెప్పున్నాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ కమింగ్ టు అగ్రికల్చర్. హిమాలయాస్లో అగ్రికల్చర్ అనేది సింపుల్ కాదు. ఎందుకంటే ఇక్కడ స్లో ప్లాంట్స్, థిన్ సాయిల్స్, షార్ట్ గ్రోయింగ్ సీజన్, స్నోఫాల్, క్లైమేట్ వేరియేషన్స్ చాలా ఉంటాయి. ఈ ఫ్యాక్టర్స్ వల్ల ఫార్మింగ్ మెథడ్స్ కూడా చాలా యూనిక్గా ఉంటాయి. ఫస్ట్ వన్ టెరెస్ ఫార్మింగ్, అంటే స్టెప్ ఫార్మింగ్ అనమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టైప్ అనమాట హిమాలయాస్లో. ఎందుకంటే హిమాలయాస్లో ల్యాండ్ అనేది ఫ్లాట్గా ఉండదు, స్లోప్స్గా ఉంటాయి. సో ల్యాండ్ని స్టెప్స్ లాగా కట్ చేస్తారు, హారిజంటల్ ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేస్తారు. దీనివల్ల అడ్వాంటేజెస్ చూసుకుంటే సాయిల్ ఎరోజన్ చాలా తగ్గి రెయిన్ వాటర్ రిటైన్ అనేది అవుతుందన్నమాట. ల్యాండ్ స్లైడ్స్ రిస్క్ కూడా కొంచెం రెడ్యూస్ అవుతుంది. ఇక్కడ రైస్, లోయర్ హిల్స్లో రైస్ని, వీట్, మైజ్, మిల్లెట్స్ని కల్టివేట్ చేస్తారు. ఎక్కువగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కింలో ఇది ఫాలో అవుతారు. సెకండ్ వన్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్. ఇది స్మాల్ స్కేల్ ఫార్మింగ్ అనమాట. మెయిన్లీ ఫ్యామిలీ కన్జంప్షన్ కోసమే యూజ్ చేస్తారు. దీంట్లో ఏంటంటే స్మాల్ ల్యాండ్ హోల్డింగ్స్ ఉంటాయి, ట్రెడిషనల్ టూల్స్ని యూజ్ చేస్తారు, మెకనైజేషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కువగా మైజ్, బార్లీ, పొటాటో, మిల్లెట్స్ని పండిస్తారు. ఈస్టర్న్ హిమాలయాస్లో ఇది ఎక్కువగా ఫామ్ చేస్తారు. అండ్ థర్డ్ వన్ షిఫ్టింగ్ కల్టివేషన్. దీన్నే జుమ్ కల్టివేషన్ అని కూడా అంటారు. మెయిన్లీ ఈస్టర్న్ హిమాలయాస్ అంటే అరుణాచల్, నాగాలాండ్, మేఘాలయ హిల్స్లో వీటిని చూస్తాం. ఇది ఫారెస్ట్ ఏరియాని క్లియర్ చేస్తారు. క్లియర్ చేశాక బర్న్ చేసి యాష్ని ఫెర్టిలైజర్ లాగా యూజ్ చేస్తారు. ఫ్యూ ఇయర్స్ ఫార్మింగ్ చేస్తారు. సాయిల్ ఫెర్టిలిటీ తగ్గితే మళ్ళీ మూవ్ అవుతారు అనమాట. నెక్స్ట్ ఇక్కడ క్రాప్స్ చూసుకుంటే రైస్, మిల్లెట్స్, వెజిటేబుల్స్. ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ వల్ల కంట్రోల్ చేస్తున్నారనమాట ఈ జుమ్ కల్టివేషన్ని. నెక్స్ట్ ఫోర్త్ వన్ హార్టికల్చర్, ఫ్రూట్ ఫార్మింగ్. మోస్ట్ ప్రాఫిటబుల్ హిమాలయన్ అగ్రికల్చర్ టైప్ అనమాట ఇది. ఎందుకంటే కూల్ క్లైమేట్లో ఫ్రూట్స్ అనేవి చాలా బాగా పండుతాయి. ఇక్కడ మేజర్గా యాపిల్, హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్ వాటిలో బాగా కల్టివేట్ చేస్తారు. ఆరెంజ్ సిక్కింలో కల్టివేట్ చేస్తారు. పీచ్, ప్లమ్, ఆప్రికాట్ని ఎక్కువగా కల్టివేట్ చేస్తారనమాట. వీటి యొక్క స్పెషాలిటీ ఏంటంటే హై ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తుంది. ఎక్స్పోర్ట్ క్వాలిటీ యాపిల్స్ ప్రొడ్యూస్ చేస్తారనమాట. నెక్స్ట్ ప్లాంటేషన్ అగ్రికల్చర్. లార్జ్ స్కేల్లో క్రాప్ని కల్టివేట్ చేస్తారు. ఇక్కడ మనం ఎక్కువగా చూసుకుంటే టీ ప్లాంటేషన్స్ చూడొచ్చు. డార్జిలింగ్, వెస్ట్ బెంగాల్, అస్సాం, హిమాలయన్ ఫుడ్ హిల్స్లో. స్పైసెస్ చూసుకుంటే కార్డమమ్ సిక్కింలో ఎక్కువగా గ్రో చేస్తారు. కూల్ అండ్ మాయిస్ట్ క్లైమేట్ సూటబుల్ కాబట్టి.
సిక్స్త్ వన్ పాస్టరలిజం, ఎనిమల్ బేస్డ్ ఫార్మింగ్ అనమాట. హై ఆల్టిట్యూడ్ రీజియన్స్లో క్రాప్స్ని గ్రో చేయడం కష్టం. సో పీపుల్ ఏం చేస్తారు, షీప్, గోటు, యాక్ని రేరింగ్ చేస్తారనమాట. సీజనల్గా మైగ్రేషన్ కూడా ఉంటుంది. సమ్మర్లో అయితే హై ఆల్టిట్యూడ్కి, వింటర్లో అయితే లోయర్ వ్యాలీస్కి తీసుకొస్తారు. ఈ ప్రాక్టీస్ని ట్రాన్స్ హ్యూమన్స్ అంటారు. అండ్ నెక్స్ట్ ఆర్గానిక్ ఫార్మింగ్. హిమాలయాస్లో కెమికల్ ఫర్టిలైజర్స్ని తక్కువగా యూజ్ చేస్తారు. అందుకే ఆర్గానిక్ వెజిటేబుల్స్, మెడిసినల్ ప్లాంట్స్, హెర్బల్ క్రాప్స్ అనేవి వాటికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. సిక్కిం అనేది ఫుల్లీ ఆర్గానిక్ స్టేట్ అనమాట. ఆల్టిట్యూడ్ వైజ్ అగ్రికల్చర్ ప్యాటర్న్ చూసుకుంటే లోయర్ హిమాలయస్ 600 to 1500 మీటర్స్లో రైస్, వీట్, షుగర్ కేన్ని కల్టివేట్ చేస్తారు. అదే మిడిల్ హిమాలయస్ 1500 to 3000 మీటర్స్లో చూసుకుంటే మైస్, బార్లీ, పొటాటో, ఫ్రూట్స్ని కల్టివేట్ చేస్తారు. హయ్యర్ హిమాలయస్ అంటే గ్రేటర్ దాన్ 3000 మీటర్స్లో చాలా లిమిటెడ్ క్రాప్స్ని, ఎనిమల్ రేరింగ్నే మెయిన్ యాక్టివిటీగా చేస్తారనమాట. ఇక్కడ వాళ్ళు ఫేస్ చేసే ఛాలెంజెస్ సాయిల్ ఎరోషన్ని, ల్యాండ్ స్లైడ్స్, క్లైమాటిక్ చేంజ్, షార్ట్ గ్రోయింగ్ సీజన్, ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారు. నెక్స్ట్ హిమాలయన్ మేజర్ పాసెస్. హిమాలయాస్లో మౌంటైన్ పాసెస్ అంటే పెద్ద మౌంటైన్ రేంజెస్ మధ్య ఉన్న న్యాచురల్ లో రూట్స్. ఇవి ఏన్షియంట్ టైం నుండి కల్చర్, ఆర్మీ మూమెంట్, పిలిగ్రిమేజెస్కి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇండియా హిమాలయన్ రీజియన్లో ఉన్న మేజర్ పాసెస్ని స్టేట్ వైజ్ అండ్ డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ వన్ జమ్మూ అండ్ కాశ్మీర్లో లడాక్ రీజియన్లో ఉన్నది జోజిలా పాస్. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది, శ్రీనగర్ లెహ్ రూట్లో. దీని యొక్క హైట్ 3528 మీటర్స్. ఇది కాశ్మీర్ వ్యాలీని లడాక్తో కనెక్ట్ చేస్తుంది. నేషనల్ హైవే 1లో ఇది ఉంది. ఇండియన్ ఆర్మీకి స్ట్రాటజిక్ రూట్ అనమాట ఇది. ఇక్కడ హెవీ స్నోఫాల్ ఉంటుంది వింటర్లో. నవంబర్ టు ఏప్రిల్ వరకు క్లోజ్ అవ్వచ్చు అనమాట. సో సెకండ్ వన్ కర్డంగ్లా. ఇది లడాక్లో ఉంది. దీని యొక్క హైట్ 5359 మీటర్స్. ఇది లెహ్ నుండి నుబ్రా వ్యాలీకి రూట్ అనమాట. వరల్డ్స్ హైయెస్ట్ మోటరబుల్ పాసెస్లో ఒకటిది. సియాచిన్ గ్లేషియర్ సప్లై రూట్ కూడా ఇదే అనమాట. దీని స్పెషాలిటీ ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉంటాయి ఇక్కడ. టూరిజమ్స్కి ఇది బాగా ఫేమస్. థర్డ్ వన్ చాంగ్లా. ఇది లడాక్లో ఉంది. దీని హైట్ 5360 మీటర్స్. ఇది దీని యొక్క ఇంపార్టెన్స్ చూసుకుంటే లెహ్ టు పాంగాన్ లేక్ రూట్కి ఇదే అనమాట. మిలిటరీ సిగ్నిఫికెన్స్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఫోర్త్ వన్ బనిహాల్ పాస్ అనమాట. ఇది జమ్మూ రీజియన్లో ఉంది. దీని యొక్క హైట్ 2832 మీటర్స్. దీని యొక్క ఇంపార్టెన్స్ జమ్మూని కాశ్మీర్ వ్యాలీతో కనెక్ట్ చేస్తుంది. బనిహాల్ టన్నల్ కన్స్ట్రక్ట్ కూడా చేశారనమాట. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్లో ఏమున్నాయి చూద్దాం ఇప్పుడు. రోహ్టంగ్ పాస్. ఇది హిమాచల్ ప్రదేశ్ మనాలిలో ఉంది. దీని హైట్ 3978 మీటర్స్. దీని యొక్క ఇంపార్టెన్స్ మనాలిని లెహ్తో కనెక్ట్ చేస్తుంది. టూరిజం హాట్స్పాట్ అనమాట ఇది. స్నోఫాల్ వల్ల సీజనల్గా క్లోజ్ చేస్తారు దీన్ని. అండ్ సిక్స్త్ వన్ బరాలచాలా. ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంది. 4890 మీటర్స్ దీని యొక్క హైట్. మనాలి లెహ్ హైవేలో ఉందన్నమాట ఇది. 3 రివర్ బేసిన్స్కి ఇది జంక్షన్ అనమాట. సెవెంత్ వన్ షిప్కీలా. ఇది హిమాచల్ ప్రదేశ్ కిన్నౌర్ డిస్టిక్లో ఉంది. 3930 మీటర్స్ దీని యొక్క హైట్. ఇండియా చైనాకి ఇది ట్రేడ్ రూట్ అనమాట. సట్లజ్ రివర్ టిబెట్ నుండి ఇండియాలో ఎంటర్ అవ్వడానికి రూట్ అనమాట ఇది. నెక్స్ట్ ఉత్తరాఖండ్లో చూసుకుంటే లిపులేక్ పాస్. ఇది ఉత్తరాఖండ్ పితోరాగహ్ అనే దగ్గర ఉంది. ఇది 5334 మీటర్స్ ఉంటుంది. ఇండియా, నేపాల్, చైనా ట్రై జంక్షన్ అనమాట ఇది. కైలాష్ మానసరోవర్ యాత్రకి రూట్ కూడా ఇదే అనమాట. నెక్స్ట్ వన్ నితి పాస్. ఇది ఉత్తరాఖండ్లో ఉంది. 5070 మీటర్స్లో ఉంటుంది. ఏన్షియంట్ ఇండియా టిబెట్ యొక్క ట్రేడ్ రూట్ ఇది. నెక్స్ట్ వన్ మనా పాస్. ఇది ఉత్తరాఖండ్లో ఉంది. 5545 మీటర్స్ దీని యొక్క హైట్. వన్ ఆఫ్ ది హైయెస్ట్ మోటరబుల్ పాస్ అనమాట ఇది కూడా. ఇది బద్రీనాథ్కి దగ్గరలో ఉంటుంది. నెక్స్ట్ సిక్కింలో చూసుకుంటే నాతులా. ఇది సిక్కింలో ఉంది. 4310 మీటర్స్ దీని యొక్క హైట్. ఇండియా చైనా బార్డర్ పాస్ అనమాట ఇది. సిల్క్ రూట్కి పార్ట్. ట్రేడ్ రీఓపెన్డ్ ఇన్ 2006లో అనమాట. నెక్స్ట్ జిలేప్లా. ఇది సిక్కింలో ఉంది. 4270 మీటర్స్ దీని యొక్క హైట్. ఇండియా టిబెట్కి ట్రేడ్ రూట్ అనమాట. కలింపాంగ్ కూడా ట్రేడ్ రూట్ అనమాట. సో ఇక్కడితో ఇంపార్టెంట్ పాసెస్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు ఇంపార్టెన్స్ చూద్దాం. ఫస్ట్ వన్ మిలిటరీ ఇంపార్టెన్స్. మోస్ట్ పాసెస్ అనేవి బార్డర్ ఏరియాస్లో ఉంటాయన్నమాట. ఇండియా చైనా కాన్ఫ్లిక్ట్ ఏరియాస్, ఆర్మీ మూవ్మెంట్ అండ్ సప్లై రూట్స్ అనమాట. అండ్ ట్రేడ్ ఇంపార్టెన్స్కి వస్తే ఏన్షియంట్ సిల్క్ రూట్, ఇండియన్ టిబెట్ రూట్, పిలిగ్రిమేజ్, కైలాష్ మానసరోవర్ యాత్ర, బద్రీనాథ్ రీజియన్స్లో వాటికి అనమాట. ఫోర్త్ వన్ టూరిజం, లదాఖ్, మనాలి రూట్స్, అడ్వెంచరల్ ట్రావెల్ అనమాట. ప్రాబ్లమ్స్ చూసుకుంటే హెవీ స్నోఫాల్ ఉంటుంది, ల్యాండ్ స్లైడ్స్, అవలాంచెస్, రోడ్ బ్లాకేజెస్, లో ఆక్సిజన్ ఉంటుందన్నమాట. సో ఇక్కడితో హిమాలయాస్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.